నమస్కారం మా తెలంగాణ టీవీ వార్తలకు స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మీర్ హమీద్ అలీ ఇంజనీర్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆగస్టు 17, 2025న అంబర్పేట్ నియోజకవర్గంలో మహిళల కోసం మెహందీ డిజైన్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోటీలో విజేతలకు నగదు బహుమతులు ప్రదానం చేశారు. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम, अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। आज इंडियन यूनियन मुस्लिम लीग की जानिब से अंबरपेट डिवीज़न में यौम आज़ादी के मौके पर हमने एक प्रोग्राम मुनक्किद किया गया है, जिसमें औरतों को मेहंदी कंपटीशन यहाँ पर रखा गया है। अंबरपेट से कई लोग ने यहाँ पर हिस्सा लिया है और सिद्दीपेट से भी लोग आए हैं और संतोष नगर से भी लोग आए हैं। हमको ये खुशी है कि औरतें ऐसे चीज़ों में जो है हिस्सा ले रहे हैं, ये क्योंकि ये इनके ज़रिए आमदनी बन सकती है और हमारे जमात का विज़न यही है कि हम ज़्यादा से ज़्यादा लोगों को सेल्फ इंडिपेंडेंट बनाएं, उनको रोज़ी रोटी लगा कर दें, ये हमारा विज़न है। तो उसी के चलते हुए यौम आज़ादी के मौके पर हमने यहाँ पर ये प्रोग्राम मुनक्किद किया है और इसमें जीतने वाले को फर्स्ट प्राइज़, सेकंड प्राइज़, थर्ड प्राइज़ वालों को जो है इनाम रकम रखा गया है और कुछ एक घंटे के बाद में जैसा रिजल्ट्स अनाउंस होंगे वो लोगों को उस चीज़ का इनाम दिया जाएगा। शुरू से हमारा यहाँ पर ये काम करने का नज़रिया बिल्कुल अलग रहा है अंबरपेट में, क्योंकि काफ़ी जमातें यहाँ पर काम कर रहे हैं, लेकिन मुस्लिम लीग जैसा कोई काम ना कर सकी, ना करेगी, ना आगे कर पाएगी। तो हम जहाँ पर भी ये काम कर रहे हैं वहाँ की आवाम से यही कहेंगे कि मुस्लिम लीग का साथ दीजिए, हमारे काम करने का तरीका अलग है, हम आपके हाथों को मजबूत करेंगे, आप हमारे हाथों को मजबूत कीजिए और यौम आज़ादी की आपको भरपूर मुबारकबाद। जय हिंद। యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న అనంతరం కార్యకర్తలు స్థానిక వైకుంఠ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి బాణసంచ కాల్చుతూ కళాకారుల డప్పు సప్పుల నడుమ కార్యకర్తలు నాయకులతో కలిసి భారీ ర్యాలీగా బయలుదేరి స్థానిక లక్ష్మీ నరసింహస్వామి ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ అన్ని మండల నాయకులు కార్యకర్తలు ఏర్పాటు చేసిన కేకులు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ ఈ బర్త్డే కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున నిర్వహించిన నియోజకవర్గ నాయకులు కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను దశల వారీగా పూర్తి చేస్తున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించడమే రేవంత్ సర్కార్ లక్ష్యమని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులతో పాటు 5,000 కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గత పాలకులు దశాబ్ద కాలంగా ఒక కొత్త రేషన్ కార్డు ఇచ్చిన పాపన పోలేదని 9 లక్షల నూతన రేషన్ కార్డుల జారీ కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఐకాన్ గా మారిందన్నారు. తెలంగాణలో కార్మిక కర్షక పాలన సాగుతోందని, రైతులకు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తెల్ల రేషన్ కార్డు, లబ్ధిదారులకు సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం తదితర సంక్షేమ పథకాలతో కాంగ్రెస్ ప్రభుత్వం దూసుకుపోతుందన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే 8 కోట్ల రూపాయల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశామని, ఈ రోజు 111 మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి గడపకు అధికారులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లి అందించాలని ఆయన సూచించారు. ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి అమలయ్యే విధంగా రూపకల్పన జరిగిందని, అవకాశాలను అందిపుచ్చుకొని ప్రతి ఒక్కరూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆకాంక్షించారు. ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన మాట తప్పకుండా, మాట తప్పని మడమ తిప్పని నాయకుడిగా ప్రతి ఒక్క సంక్షేమాన్ని అమలు చేస్తూ ఈరోజు రైతు రుణమాఫీ నుంచి రైతు భరోసా, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, అదే మాదిరిగా 200 ఉచిత కరెంటు, గ్యాస్, వంట గ్యాస్, ఆర్టీసీ బస్సుల మహిళ ఉచిత ప్రయాణం, దాంతోపాటు ఈరోజు తెల్ల కార్డు 10 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రజలందరూ కూడా బిలో పవర్టీ లైన్ సంబంధించిన వాళ్ళు తెల్ల కార్డులు లేవని, వారికి ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమాలు రాక అనేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో వాళ్ళ ఎంత కష్టమైనా సరే ప్రతి పేదవాడికి, అర్హత ఉన్నవాడికి తెల్ల కార్డులు ఇవ్వాలని రాష్ట్రంలో 9 లక్షల పైన తెల్ల కార్డ్స్ ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు గోదావరి టౌన్లో, కేవలం టౌన్లో అర్బన్ రెవెన్యూ డివిజన్లో ఈరోజు మొదటి దఫ 5,000 రేషన్ కార్డులు ఇవ్వడం చాలా గొప్ప విషయం. అదే మాదిరిగా రామగుండం అంతర్గాం మండల్లో, పాలకుర్తి మండల్లో పూర్తి స్థాయిలో ప్రతి ఊరికి మినిమం 50 నుంచి 60 మంది కొత్త కార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ మధ్యకాలంలో అప్లై చేసుకున్నట్టు వాళ్ళందరూ కూడా సెకండ్ విడతగా పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి సంక్షేమాన్ని గడపకెళ్ళి మా అధికారులు, అదే మాదిరిగా సంబంధిత అధికారులతో పాటు మా నాయకులు ఎవరెవరైతే ఉందో ప్రజాప్రతినిధులు ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంటి గడప తట్టి పిలిచి ఆ కుటుంబాన్ని కలిసి వారికి ఇచ్చేటువంటి ప్రతి ఒక్క సంక్షేమాన్ని ఇచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తాం. ఆపరేషన్లో సుమారు 8 కోట్ల రూపాయలు ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది. ఈరోజు 111 మందికి ఇవాళ స్వయంగా వాళ్ళ ఇంటింటికి పోయే కార్యక్రమం చేస్తూ అది కూడా చేస్తూ ఉన్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నుండి పాతగుట్ట వరకు 2,50,00,000 రూపాయల నిధులతో బీటీ రోడ్డు పనులను, 3 కోట్ల రూపాయలతో సైడ్ డ్రైనేజీ పనులను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీబీ ఎక్కి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య స్వయంగా జేసీబీ నడుపుతూ పనులను ప్రారంభించారు. అదేవిధంగా నిత్యం అదే దారిలో నడిచే టాంగా కార్మికుల కళ నెరవేరుతున్న సందర్భంలో టాంగా ఎక్కి నడిపారు. నా మీద నమ్మకంతో నన్ను గెలిపించారు కాబట్టి నేను పనిచేయడానికి ఉన్న ఈ పాతగుట్ట రోడ్డు సుమారు ఎస్సీ గారు 2 నెలలు కంప్లీట్ చేస్తే 2 నెలలకు సమయం ఉంటుంది, మనకు 3 నెలలు మనకు అందిస్తున్నందుకు ఏ గారికి సపోర్ట్ కొట్టాలి. ఒకసారి మైలు చాలా గొప్ప వాళ్ళు నన్న మీరు నేను అవునా కదా, ఎమ్మడన్నా చేసే బాధ్యత. ఎందుకంటే మా ప్రశ్నికులు మా మీలో అంగరంగ వైభవంగా పాతగుట్టకు మళ్ళా పాతకాలు వచ్చే విధంగా తీసుకుపోయే బాధ్యత నాది. ఇంకేమైనా కింద డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ ఇంకా 2వ విడత ఇంధనం బిల్లు కూడా మళ్ళీ శాంక్షన్ చేయబోతున్నాం. మొన్న ఇచ్చినటువంటి 150-200 ఇళ్ళు మన కమిషనర్ కూడా నిజంగా చాలా చాకచక్యంగా ఎప్పటికప్పుడు పనులు నా దృష్టికి తీసుకొచ్చి తొందరగా చేస్తుంది. కాబట్టి మీ వాటిల్లో ఇంకా ఎలిజిబుల్ ఉంటే ఇందిరా బిల్లు కానీ అవసరమైతే రేషన్ కార్డులు కూడా 10 ఏళ్ళు ఇవ్వనటువంటి రేషన్ కార్డులు మనం ఇచ్చినాం. 10 ఏళ్ళు ఇవ్వనటువంటి
ఇంకా అభివృద్ధిని కూడా చూసుకపోతున్నాం. కాకపోతే గత 10 ఏళ్ళుగా వాళ్ళు చేసిన విధ్వంసం, వాళ్ళు చేసిన తప్పుల వల్ల కొంత పనులు నత్తనడక తప్ప పనులలో ఎక్కడ కూడా ఆగే ముచ్చట లేదు. ఆలయం మీ అందరి సహకారంతో తెలంగాణలో మొదటి దశలో నిలబెట్టే బాధ్యతను అందించుకుంటాం. ఇవాళ మన గౌరవ కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, జేసీ కానీ, ఇక్కడ కమిషనర్లు, ఎంపీలు, ఎంఆర్ఓలు చాకచక్కగా పనిచేసి 3700 ఇందిరా మిల్లు వస్తే తెలంగాణలో 2వ దశలు ఉన్నాం. తెలంగాణలో 2వ ప్లేస్ ఉన్నాం. అంటే ఏ రకంగా మన అధికారులు, మన నాయకులు సమన్వయం చేసి ముందుకు తీసుకుపోతున్నారు. ఇందిరా మిల్లు విషయంలో కులం చూస్తలేం, మతం చూస్తలేం, పార్టీ చూస్తలేం. ఎవరు నిజంగా నిరుపేదైతే వాళ్ళకి ఇస్తున్నాం. 2వ దశలో ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళకి ఇస్తున్నాం. అభివృద్ధిలో మనం ఎక్కడ కూడా వెనుకడుగేసే అలవాటు లేదు, అలా చేసే ఉద్దేశం లేదు. కాబట్టి ఏదైతే ప్రజలు నమ్మకంగా మా బిడ్డ వస్తే అభివృద్ధి జరుగుతున్న నమ్మకంతో మీరు గెలిపించారు కాబట్టి ఆ నమ్మకంగా పనిచేయడానికి ముందుకు పోతా. యారుంటకు మళ్ళీ పూర్వం తెచ్చి ఇక్కడ వెళ్ళాక మా పెద్దకు చెప్పారు, ఒక రౌండ్ సర్కిల్ తో పాటు ఇక్కడ గతంలో పాత కమాన్ ఉండే, ఆ కమాన్ కూడా దాతల సహకారంతో ఈ రోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ 2 నెలల్లోనే పాత కమాన్ నిర్మిస్తామని చెప్పి మీకు మాట ఇస్తూ, ఇంకేమైనా ఉంటే మీకు 24 గంటలు అందుబాటులో ఉండి తప్పకుండా ప్రజాసేవ లక్ష్యంగా ప్రతి ఆదివారం, సోమవారం మార్నింగ్ వాక్ పెట్టి సమస్యలు తెలుసుకుంటున్నాం. తెలంగాణ నిజంగా మీరు ఏ రకంగా నమ్మి నన్ను ఎమ్మెల్యే చేసిరో ఆ నమ్మకాన్ని నిలబెట్టి ఆలయ నియోజకానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పేరు వచ్చే విధంగా నేను కష్టపడుతున్నా. దానికి మీ అందరి సహకారం ఇంకా కూడా ఉండాలి. ఆలయం అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపి ముందుకు పోవాలని తెలియజేస్తూ, దయచేసి ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు కానీ, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ ఈ రోడ్ విషయంలో, ఎడల్పు విషయంలో కొంత తక్కువ ఉంది కాబట్టి ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా వాళ్ళే సెట్ బ్యాక్ కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు ఎంత తొందర సెట్ బ్యాక్ అయితే అంత తొందర రోడ్ కంప్లీట్ చేస్తాం. మీరు వెనకడ పోవడం వల్ల మీరేం నష్టపోరు. ఇక్కడ ఎక్కువ రద్దీ పెరిగి భక్తులకు ఈజీ యాక్సెస్ ఉండి మనకే గిరాకీ పెరుగుతుంది, షాపులు నడుస్తాయి. కాబట్టి ఈ రోడ్ వెడల్పులో కొంత మీరంతా కూడా సహకరించి ఎక్కడికక్కడ సెట్ బ్యాక్ అయితే మన ఎస్సీ గారు కూడా 2 నెలల్లో కంప్లీట్ చేస్తున్నారు. ఎప్పటికెప్పుడు వారం 10 రోజులకు నేను వచ్చి అవసరమైతే స్థానికంగా క్వాలిటీ విషయంలో కానీ వర్క్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా యారిపల్లి రోడ్డు మా శ్రీశకృష్ణ పరిశీలించుడు అన్నది ఎప్పుడు అంటే మనం ఉన్న రోజులు కాదు, మనం పోయినా రోడ్డు చేయాలని చెప్పి మా కృష్ణుడు చెప్పడం జరిగింది. అందుకే ఇక్కడ మా తమ్ముడు అనిల్ కూడా బాధ్యత ఉంది కాబట్టి, మల్కర్ కూడా కొంత బాధ్యత ఉంటుంది కాబట్టి ఈ రోడ్డు అందంగా, నాణ్యతగా, త్వరితగతిగా కంప్లీట్ చేసుకోవాల్సిన బాధ్యత మనందరి ఉంది. ఇంకా ఈ రోడ్డు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను, అక్కడ ఉన్నటువంటి చెరువును కూడా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. గతంలో ఎండాకాలం వస్తే మనకు నీళ్ళ సమస్యలు వచ్చేది, ఈ లాడ్జింగ్లలో బోర్లు పోయిపోయేది. మీ అందరి ఆశయంతో పెద్దలు అపర భగీరథులు ఉత్తమ్ కుమార్ గారి సహకారంతో 3 సార్లు మనం చెరువు నింపుకోగలిగినాం. ఇప్పుడు కూడా వర్షాలు ఎండకపోతే వచ్చే నెల మళ్ళా ఆలయ అన్ని చెరువులు గుట్టటువంటి 3 చెరువులు కూడా నింపి నీళ్ళ సమస్య విధంగా తీసుకొస్తానని మాటిస్తూ ఇంకా 2-3 కార్యక్రమాలని గొర్రెకొండలో సర్దార్ సప్లై పాపన ఇంకే రకంగా హంగులతోటి అభివృద్ధి కావాలను తీసుకుపోతా. దీంట్లో పార్టీల ఖచ్చితంగా ఇప్పుడు మా మిత్రులు సిపిఐ సహకరించినట్టుగా బీజేపీ వాళ్ళు కానీ, టీఆర్ఎస్ వాళ్ళు కానీ, టీడీపీ వాళ్ళు కూడా సహకరించి అభివృద్ధిలో ముందుకు రాలి. ఎలక్షన్ వచ్చినప్పుడు ఎవరు జెండాలు పట్టురు కానీ గుట్ట అభివృద్ధి విషయంలో, ఆలయ అభివృద్ధి విషయంలో నాకు సూచనలు ఇవ్వండి, సలహాలు ఇవ్వండి. ఇట్లా పోదామంటే తప్పకుండా నేను అందరి ఆలోచనలకు అనుగుణంగా పనిచేయడానికి మీ బిడ్డగా వచ్చాను కాబట్టి తప్పకుండా ఆలయ అన్ని విధాల అభివృద్ధికి సహకరిస్తామని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ, దీనికి సహకరించిన మా అధికారులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నా. ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య స్వగృహం నుండి బోనం తీసి అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్తులతో కలిసి ఆత్మీయంగా బోనాల పండుగ వేడుకల్లో పాల్గొని ఒగ్గుడోలును వాయించారు. అనంతరం బీరప్ప స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం గొల్లనకొండ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నేడు ఆవిష్కరించారు. నెక్స్ట్ ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణ శివాజీ బహుజన చక్రవర్తి దళిత బహుజన విప్లవ వీరుడని కొనియాడారు. జనగామ జిల్లా రఘునాథపురం మండలం కిలాషపూర్ గ్రామంలో జన్మించిన సర్దార్ సర్వాయి పాపన్న ఎలాంటి వారసత్వం నాయకత్వం లేకున్నా బహుజన చక్రవర్తిగా మొఘల్ పాలకుల గుండెల్లో సింహస్వప్నంగా నిలిచాడన్నారు. బహుజనులు ఏకమై పోరాడితే రాజ్యాధికారం వస్తుందని పాపన్న ఆనాడే నిరూపించారు. ప్రజలకు ఎలాంటి పన్నులు వేయకుండా పాలించిన యోధుడు పాపన్న అన్నారు. గోల్కొండ కోటను స్వాధీనం చేసుకుని 7 నెలల పాటు పాలించి తెలంగాణ రాష్ట్ర శివాజీకి వెలుగొందడారని ఆయన కొనియాడారు. యువత సర్దార్ సర్వాయి పాపన్న అడుగుజాడలో నడిచి వారి ఆశయాలను సాధించాలన్నారు. తెలంగాణ శివాజీ బహుజన చక్రవర్తి దళిత బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న 375 జయంతి సందర్భంగా ఆ మహనీయుని విగ్రహం ఏర్పాటు చేసుకోవడం నిజంగా ఆయన వారసులుగా ఆయన ఆశయాలు నెరవేర్చడం కోసం ఆయన స్ఫూర్తిని తీసుకొని బహుజనులందరినీ ఏకం చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్న తరంలో ఈ విగ్రహాల ఏర్పాటు ఆయన చరిత్ర కూడా భావి తరాలకు ముఖ్యంగా యువకు తెలియాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా 1650 ఆగస్టు 18 తారీఖున మన పక్కనే ఉన్నటువంటి జనగామ జిల్లా కిలాషపురంలో ఒక గౌడ కుటుంబంలో పుట్టినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న వాళ్ళ కుటుంబం ఏదో రాజుల కుటుంబం కాదు, లేకపోతే చరిత్ర గల కుటుంబం కాదు. ఒక సామాన్యమైన గౌడ కుటుంబ వృత్తిలో పుట్టి ఆనాడే పెత్తందారుల దొరల నుంచి వస్తున్నటువంటి పన్ను పీడింపు కానీ పెత్తందారుల దోపిడి కానీ ఎదురొడ్డి నిలబడి తనకన్ను ఒక సైన్యం ఉండాలని చెప్పి కులమతాలకు అతీతంగా అన్ని వర్గాలను కలుపుకొని 12 మంది సైన్యంతో అతి తక్కువ కాలంలో 12,000 సైన్యాన్ని తయారు చేసినటువంటి వీర యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న. కళ్ళమ్ముతుంటే పక్క మిత్రుని అక్కడ ఉన్నటువంటి పెత్తందారుడు కళ్ళు దాగి డబ్బులు అడిగితే అక్కడ తంతే ఇలా కాదు, మేము తన్నే రోజులు రావాలి, బహుజనులకు రాజ్యాధికారం కావాలని సంకల్పంతో చాకలి మంగలి కుమ్మరి దూదేకుల అన్ని వర్గాలను కలుపుకొని ఒక సైన్యాన్ని తయారు చేసి ఎన్నో కోటలు జయించి ఇక్కడున్న భువనగిరి కోటతో పాటు గోల్కొండ కోటను సుమారు 6-7 నెలలు పాలించినటువంటి అలాంటి వీర యోధుడు ఇలా తెలంగాణ శివాజీగా మనందరికీ ఆదర్శంగా బహుజనులకు రాజ్యాధికారం వస్తే తప్ప ఫలాలు మనకు అందాయి కింది స్థాయి వాళ్ళకనే ఆనాడు 375 సంవత్సరాల కింద పుట్టినటువంటి ఆ వీర యోధుడు 25 సంవత్సరాలకే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి తెల్ల దొరలను గలగలాడించిండు. మొగుళ్ళ గుండెల్లో నిద్రపోయిండు. ఢిల్లీ సుల్తాన్ ఎదిరించిండు. మరలాంటి చరిత్ర గల మన సర్దార్ సర్వాయి పాపన్న గారి ఆదర్శంగా తీసుకొని ఆయన పోరాట పటిమ తీసుకొని ఇప్పటిదాకా చాలా మంది మాట్లాడిరు. మనందరం ఇంకేంగా కావాల్సినటువంటి అవసరం వచ్చింది. మీ అందరు తెలుసు, మీ కులంలో పుట్టినటువంటి ముద్దు బిడ్డ ధర్మ భిక్షం నిజంగా ఆయనను ఆదర్శంగా తీసుకోవాలి. ఒక మది ఎస్కే గౌడ్ గారు, ఒక బూర నరసింహ గౌడ్ గారు ఇలా చెప్పుకుంటూ పోతే బహుజనులను ఏకం చేయడం కోసం ముందుకొస్తారు. కాబట్టి మనందరం బహుజనుల హక్కుల కోసం తప్పకుండా పోరాడాల్సిన అవసరం ఉంది. 375 సంవత్సరాల కింద పుట్టినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న పోరాట పటిమను పునికి పుచ్చుకొని మన అన్ని గ్రామాలు, మన నిజవర్గాలు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన యువకులకు ఆదర్శంగా ఆయన స్ఫూర్తిని తెలియజేయాల్సిన అవసరం ఉంది. అల్వాల్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మైనంపల్లి హనుమంతరావు హాజరై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ తొలి రాజు, బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు, మొగలాయి దౌర్జన్యాలను ఎదిరించి తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన ధీరుడు అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అశోక్ రెడ్డి, తోట లక్ష్మీకాంత్, సంజీవులు, కృష్ణగౌడ్, సాయిరామ్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, కేజీ రాజు, బాబు గౌడ్, రాజసింహారెడ్డి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సర్దార్ సర్వాయి పాపయ్య గౌడ్ గారి యొక్క 375వ జన్మదినాన్ని పురస్కరించుకొని మన ఇందిరాగాంధీ స్టాచ్యూ అల్వాల్ సర్కిల్ లోపల కల్ కాంపౌండ్ దగ్గర గౌడ సంఘం వాళ్ళు భారీ ఎత్తున నిర్వహించినటువంటి ఈ విగ్రహానికి ప్రతి ఏటా పూలమాలతో ఘనంగా నివాళులు అర్పిస్తూ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. వారికి ప్రత్యేకంగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఇటు కార్యక్రమానికి మైనంపల్లి హనుమంతరావు అన్న గారు, రాష్ట్ర నాయకులు, మంచి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి, అందరినీ ఉత్సాహపరిచేటటువంటి వ్యక్తి కాబట్టి ఈ కార్యక్రమానికి ఎంతో వారికి చాలా అత్యంత పనులు ఉన్నా కానీ కూడా అవన్నీ కూడా పక్కన పెట్టి గౌడ సంఘం వాళ్ళు పిలిచిన పిలుపును పురస్కరించుకొని విచ్చేసి వారికి సర్దార్ సర్వాయి పాపయ్య గౌడ్ గారికి పూలమాల వేసి వెళ్ళిపోవడం జరిగింది. సర్వాయి పాపయ్య గౌడ్ గారు 1650వ సంవత్సరం ఆగస్టు 18న జన్మించడం జరిగింది. చిన్నతనంలో లోపలనే వారి యొక్క తండ్రిని పోగొట్టుకొని తల్లి సేవ లోపల తల్లి సేవలు చేసుకుంటూ బ్రతికించడం జరిగింది. వారికి చాలా ఆ రోజు 12 మంది సైనికులతోని 12 మందితోని ఒక కమిటీని ఏర్పరచుకొని చివరికి 12,000 మంది సైనికులను తయారు చేసి తెలంగాణ లోపలనే గౌడ సంఘానికి సంబంధించినటువంటి ఒక గొప్ప చక్రవర్తిగా ఉండి పారదోలినటువంటి వ్యక్తి. ఆ రోజు అనగారినటువంటి కులాలతోని కానీ ఈ బడుగు బలహీన వర్గాలను చాలా హీనంగా చూస్తున్నటువంటి సందర్భం లోపల అందరిని కూడా ఆంగ్లేయులను, మొఘలాయి సామ్రాజ్యాన్ని వారిని పారదోలడానికి శాయశక్తుల ప్రయత్నం చేసి ఆ క్రమం లోపల వారి యొక్క స్నేహితులతో చేసుకున్నాడు. సర్వాయి అనేటువంటిది వారి యొక్క ముఖ్య మిత్రుడు. ఆ మిత్రుడు అంటే అత్యంత సన్నిహితంగా ఉండి వెన్నుదంటి ఆయన ఎంబడే ఉండి సహాయ సహకారాలు అందించేటటువంటి వ్యక్తి. అతను చనిపోయిన సందర్భంగా ఆయనకు సర్వాయి పాపన్న అనేటువంటి పేరు వచ్చింది. కాబట్టి మనం కూడా వారి యొక్క ఆశయాలను కొనసాగించాలని మనసారా కోరుకుంటూ బడుగు బలహీన వర్గాలది లేని సందర్భం లోపల చక్రవర్తి గారు అంటే బాగా ఉన్నటువంటి వాళ్ళే, లేకపోతే మొఘల్ సామ్రాజ్యం లోపల ఉంటే ఔరంగజేబ్ వాళ్ళని కూడా వ్యతిరేకించి ఈయన యొక్క పరిపాలనకు ఆయన మెచ్చుకొని ఇన్వైట్ చేసి సరే అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. అలాంటి పరిపాలన చేసింది కాబట్టి వారి యొక్క ఆశయాలను మనం అందరం కూడా నెలకొల్పి శిరసా వహించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాను. 75వ జయంతి సందర్భంగా అల్వాల్ సర్కిల్లోని పాపన విగ్రహం దగ్గర ఆయన జన్మదిన జయంతి వేడుకలు జరపడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే శ్రీ మైనంపల్లి హనుమంతరావు గారు వచ్చి ఇక్కడ పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన అల్వాల్ గౌడ సంఘం సభ్యులు మరియు అల్వాల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. సర్దార్ పాపయ్య గౌడ్ గారి మరి 375వ జన్మదినం సందర్భంగా మరి అల్వాల్ మల్కాజ్గిరి నియోజకవర్గంలోని అల్వాల్ ఐజీ సర్కిల్లో పాపయ్య గౌడ్ విగ్రహానికి ఇప్పుడే మన గౌరవ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారు పూలదండలు వేసి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరచడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత మరి గత 10 ఏళ్ల నుంచి దీన్ని అధికారికంగా జరుపుతాము, వారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేస్తామని చెప్పి గత ప్రభుత్వం ఎన్నోసార్లు చెప్పింది. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి వారి యొక్క విగ్రహానికి భూమి పూజ చేసి మరి వారి యొక్క విగ్రహాన్ని స్థాపించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే వీరు అప్పుడు స్వాతంత్ర సమర పోరాటంలో కానీ రజాకారులను తరిమివేయడంలో కానీ వీరి పాత్ర చాలా ముఖ్యమైనది. అందుకే వారిని మనం ఇలా స్వాతంత్ర సమరయోధుడుగా మరి కొలుస్తూ వారి జన్మదినాలు కానీ వాళ్ళ వర్ధంతులు కానీ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ కూడా ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అల్వాల్ గౌడ మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సర్దార్ పాపన్న జయంతి రోజున మన అల్వాల్లో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అల్వాల్లో ఉన్న గౌడ్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నాము. ఇంకొక విషయం ఏంటంటే ఒకప్పుడు గౌడ్స్ అంటే మనకు వైన్ షాప్ నడిపిస్తే కూడా గౌడ్సే నడిపించేవాళ్ళు. ఆ రోజులు పోయేసి ఈరోజు
ఎవరో ఎక్కడెక్కడ వాళ్ళందరూ వచ్చి కూడా ప్రతి వాళ్ళ బిజినెస్ అనేది గౌడ్స్కి అనేది చాలా నా దృష్టిలో మాత్రం అన్యాయం జరుగుతుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు గౌడ్స్ వాళ్ళు కళ్ళ దుకాణాలు కానీ వైన్ షాపులు కానీ అవన్నీ కూడా ఉండే. దానికి మనము కొన్ని రోజుల తర్వాత కొంతమంది ఫ్రెండ్ సర్కిల్లో తీసుకొని పార్ట్నర్షిప్ లాగా దాని తర్వాత రాను రాను మొత్తం గౌడ్స్ అంటే కనిపించకుండా చేయడం అది చాలా అన్యాయం అని నేను అనుకుంటున్నాను. సర్దార్ పాపయ్య గౌడ్ గారి మల్కాజ్గిరి నియోజకవర్గంలోని అల్వాల్ పట్టణంలో మన అల్వాల్ సర్కిల్ బి బ్లాక్ మరియు అల్వాల్ గౌడ్ సంఘం తరఫున ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే సర్వాయి పాపన్న, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ బిడ్డ 370 సంవత్సరాల వర్ధంతి జయంతి చేసుకుంటున్నారు. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన మల్కాజ్గిరి ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారు విచ్చేసి వెళ్ళడం జరిగింది. మరి గౌడ్ సోదరులకు కూడా చాలా అన్యాయం జరుగుతుంది. ఇప్పటి నుంచి కాదు, చాలా ముందు నుంచి కూడా నడుస్తూనే ఉంది. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మాకు ఈ సమస్య కంపల్సరీ ఉంటూనే ఉంటుంది. కాబట్టి ఈసారైనా రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని మాకు న్యాయం జరిపించాలని కోరుకుంటూ, మరియు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ విచ్చేసిన వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అల్వాల్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అల్వాల్ ఇందిరాగాంధీ విగ్రహం కూడలిలో ఉన్నటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన బీజేపీ నాయకులు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మల్లికార్జున్ గౌడ్, వినయ్, కార్తీక్ గౌడ్, అనిల్, లక్ష్మణ్, మోయి సుజాత, కరుణశ్రీ, అజయ్ రెడ్డి మరియు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన తెలంగాణ సాయుధ పోరాట యోధుడైనటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతోత్సవాలను జరుపుకుంటున్నాం. అలాగే మన తెలంగాణ విముక్తి కోసం, మన తెలంగాణ దాస్య శృంఖరాలను తెంపడానికి కోసం అతి చిన్న వయస్సులోనే ఆత్మ ప్రాణత్యాగాన్ని చేసినటువంటి మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు. వారి చూపినటువంటి వీరత్వాన్ని, వారు చూపినటువంటి తెగువను మన యువతరానికి ఆదర్శంగా తీసుకొని రానున్న రోజుల్లో ఏ ప్రభుత్వమైనా ఏ విషయమైనా సరే యువత ముండి ప్రజల వైపు ఒక నిర్దేశం చెట్టుకొని దానికోసం పాటుపడాల్సిందిగా ఈ సర్దారి పాపన్న జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకుంటున్నాం. జనగామ జిల్లా టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ వ్యవస్థాపకురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డి జన్మదినం సందర్భంగా దేవరుప్పల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు, అభిమానులు రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారిని అభినందించి పండ్లు పంపిణీ చేసి ప్రశంసా పత్రాన్ని అందజేసిన పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని, రాజా రామ్మోహన్ రెడ్డి దంపతులు, హనుమాండ్ల ఝాన్సీరెడ్డి. అనంతరం ఝాన్సీరెడ్డి చే కేకును కోయించి తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మండల నాయకులు, మహిళా నాయకురాళ్లు, అభిమానులు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, మండల అధ్యక్షుడు నల్లా శ్రీరామ్, విజయ డైరీ జిల్లా చైర్మన్ కాసారపు ధర్మారెడ్డి, వైద్యాధికారి రవితేజ, కొడకొండ్ల ఏఎంసీ చైర్మన్ నల్లా ఆండాలు, మాజీ మండల అధ్యక్షుడు ఉప్పుల సురేష్ బాబు, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు ధరావత్ రాజేష్ నాయక్, మండల యూత్ అధ్యక్షుడు పులిగిల్ల వెంకన్న, మండల ఎస్టీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు బూక్యా సజ్జన్, మహమ్మద్ ఎన్ఎస్ఏ అధ్యక్షుడు కొంగరి ఉమేష్, మండల నాయకులు, యువజన నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు, అభిమానులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నేడు మార్నింగ్ వాక్ చేసి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతితో పాటు ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ఉదయం 6:30 నుండి కొలనుపాక గ్రామంలో అన్ని గల్లీలు కలియ తిరుగుతూ గ్రామాల్లో స్వయంగా సమస్యలు తెలుసుకున్నారు. కొలనుపాక గ్రామంలోని ప్రసిద్ధి చెందిన శ్రీ సోమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎవరైనా వికలాంగులు, ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్న కుటుంబాలకు మహిళా సంఘాల ఆధ్వర్యంలో చేయూతనందిస్తూ బీర్లా ఫౌండేషన్ సౌజన్యంతో 50 బస్తాల సిమెంట్ను కూడా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అందిస్తామని వికలాంగుల కుటుంబాలకు తెలిపారు. ఓం శివాయ నమః, ఓం శంభవే నమః, ఓం శివాయ నమః, ఓం సత్యేకరాయ నమః, ఓం శివాయ నమః, ఓం వామదేవాయ నమః, ఓం శివాయ నమః, ఓం కపర్దినే నమః, ఓం శివాయ నమః, ఓం కామారేయ నమః,
ఓం శివాయ నిటల నయన భవతి మంగళం ఏ బ్లాడ్ పుష్కరాత్ కటక శోధ స్ఫటిక మంజులం. మీడియా మిత్రుడు నమస్కారం. ఈరోజు ఆలయ నియోజకంలోని కొలంపేక గ్రామం. ఈ ఆలయ నియోజకంలో పెద్ద గ్రామం, సుమారు 9-10 వేల జనం ఉన్నటువంటి గ్రామం. ఈ గ్రామానికి ఇలా మార్నింగ్ వాక్ ద్వారా ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులందరినీ ప్రోత్సహించి త్వరితగతిన ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేసి 10-15 ఏళ్ల కలను సొంతింటి కళ నెరవేర్చే దిశగా ఇలా ఇందిరమ్మ ఇల్లు మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మంజూరు చేసి వాటిని వేగవంతం చేయడానికి ఈ మార్నింగ్ వాక్ ద్వారా ఇలా కొలంపేకలో పర్యటించడం జరిగింది. సుమారు ఈ ఒక కొలంపేకలనే 92 ఇండ్లు శాంక్షన్ చేసినాం. దానికి గాను 75-80 ఇండ్లు కూడా పురోగతిలో ఉన్నాయి. ఇప్పటికే 54 ఇండ్లకు బిల్లులు కూడా పడడం జరిగింది. ఇంకా కొన్ని బేస్మెంట్లు కంప్లీట్ అయ్యి లెంటల్ లెవెల్ కానీ స్లాబ్ లెవెల్లోకి వస్తున్నాయి. వాటందరికీ కూడా ఒక మనోధైర్యం కల్పిస్తూ సొంతింటి కళ నెరవేర్చాలని చెప్పి ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహకరిస్తూ ప్రభుత్వ ధరకే ఇసుకను కానీ సిమెంట్ కానీ సలా కానీ వాళ్ళకు అందిస్తూ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళ సొంతింటి కళ నెరవేరే విధంగా ఈ మార్నింగ్ ద్వారా ఆది సోమవారం 2 వారాలు ఒక్కొక్క గ్రామం తిరిగి ఇందిరమ్మ ఇళ్ళ ప్రోగ్రెస్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆలయ నియోజకం ఇలా సుమారు 2వ దశలో 3వ దశలో ఆలయ నియోజకం ముందంజలో ఉంది. అంటే ఇందిరమ్మ ఇల్లు త్వరితగతిన కంప్లీట్ చేసే దశలో మాది తెలంగాణలో 2వ ప్లేస్ ఉన్నందుకు ఇక్కడ గౌరవ కలెక్టర్ కానీ జేసీ కానీ ఆర్డీఓలకు ఎంఆర్ఓ ఎండిఓలకు నిజంగా చాలా చక్కగా పనిచేసి ఇందిరమ్మ ఇళ్ళని త్వరగా పూర్తి చేస్తున్న వాళ్ళకి అభినందిస్తూ, ఎవరైనా పేదోళ్ళు ఉంటే కూడా వాళ్ళకి మా ఫౌండేషన్ ద్వారా ఇంత ఆర్థిక సాయం చేసుకుంటూ 50 బస్తాల సిమెంట్ కానీ ఇంత సలాకి మంజూరు చేసుకుంటూ ఎక్కడికక్కడ వాళ్ళ ఇళ్ళ పరిస్థితిని పర్యవేక్షించి త్వరితగతిన పూర్తి చేయాలనే బాధ్యత తీసుకొని ముందుకు పోతున్నాం. అదేవిధంగా మళ్ళీ 2వ విడత కూడా ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ గ్రామంలో తిరిగి ఎంపిక చేస్తున్నాం. ఇంకా కొంతమంది L2లో కానీ L3లో అర్హులు ఉన్నారు, వాళ్ళకు 2వ విడత మంజూరు చేస్తామని మాటిస్తూ పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఇందిరమ్మ ఇల్లు నిజంగానే మార్నింగ్ వాక్ చూస్తుంటే ఒక 6-7 మేము బీజేపీ రాష్ట్ర నాయకులం, బీజేపీ జిల్లా నాయకులం, మేము టీఆర్ఎస్ నాయకులం. మాకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది. గత 10 ఏళ్ళుగా ఆ ప్రభుత్వంలో మాకు ఎలాంటి లబ్ధి జరగలేదు. ప్రజాపాలన వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన మేము వేరే పార్టీ అయినా మమ్మల్ని చూసి మా బీదరికాన్ని చూసి మాకు ఇల్లు లేదని చెప్పి గ్రహించి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మా ప్రభుత్వానికి ప్రజాప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రికి మా మంత్రికి కావాల్సింది ఒకటే, పేదోడికి ఇందిరమ్మ ఇల్లు కళ నెరవేర్చాలి, పేదోడికి సంక్షేమ ఫలాలు అందాలి, పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఇలా అభివృద్ధి చేసుకుంటూ అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు పోతున్నాం. ఆ తరుణంలో ఇలా కొలంపేకలో మార్నింగ్ వాక్ ద్వారా మా జిల్లా అధ్యక్షుడు కానీ మా మండలాధ్యక్షుడు ఇక్కడ ఎంపీపీ సీనియర్ నాయకులందరూ కూడా పర్యవేక్షణ చేసి పొద్దున 6 నుంచి 10 గంటల వరకు 10:30 వరకు కూడా ప్రతి ఇల్లును పర్యవేక్షించడం జరిగింది. అధికారులు కూడా ఎక్కడికక్కడ కరెంటు సమస్యలు ఉన్నా కానీ డ్రైనేజ్ సమస్యలు ఉన్నా అక్కడక్కడ సీసీ రోడ్ల సమస్యలు ఉన్నా ఈ వర్షాలకు ఎక్కడైతే ఇబ్బంది ఉంటే వాటిని కూడా అన్నీ పర్యవేక్షించి అందరు అధికారులు ఇలా చక్కగా ఇక్కడ అటెండ్ అయ్యి మొత్తం గ్రామం తిరిగి సమస్యలు తెలుసుకున్నాం. ఒక్కొక్కటిగా దాన్ని ప్రయత్నిస్తాం. ముఖ్యంగా ఈ ప్రాంత విలువైపోయినటువంటి కోటి లింగాలు సోమేశ్వర స్వామి ఇలా సోమవారం దర్శించుకోవడం నిజంగా అదృష్టంగా భావిస్తూ ఈ స్వామివారి ఆశీర్వాదంతో ఇంకా కూడా వర్షాలు సమృద్ధిగా పడి చెరువులన్నీ నిండాలి. పోయిన సంవత్సరం వర్షాలు లేక 140 చెరువులు మా పెద్దలు అప్పల భగీరథుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో చెరువులు నింపుకోవడం జరిగింది. ఆ స్వామివారి కరుణించి అన్ని చెరువులు నింపాలి. ఏమైనా మిగిలింటే కూడా తప్పకుండా ఈ సంవత్సరం కూడా మళ్ళీ గోదావరి నీళ్ళతోటి ప్రతి చెరువు నింపుతా అని చెప్పి ఆలేరును గత 10 ఏళ్ళుగా వెనుకకు నెట్టేసిరు. ఆ 10 ఏళ్ళ వెనుకబాటును ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో తప్పకుండా ఆలేరును అన్ని విధాలా అభివృద్ధి చేస్తామనే ఆశాభావం వ్యక్తం చేస్తూ ప్రతిత్యం ప్రజల కోసం ప్రజల మధ్యలో మేము ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకుంటూ అక్కడ స్థానిక ఏ సమస్యలున్నా ఒక్కొక్కటిగా మేము దాన్ని తీర్చుకుంటూ ఆలేరు అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోతున్నాం. దానికి సహకరిస్తున్నటువంటి అధికారులు, మా మీడియా మిత్రులు, పత్రికా విలేకరులకు పేరు పేరున ధన్యవాదాలు. దుక్కి దున్ని పంటలు వేస్తున్నాము కానీ పంట పెరిగే టైంలో మాకు ఎందుకు ఈ గోస అంటూ తెలంగాణ రైతాంగం రోధిస్తుంది. యూరియా ఇవ్వండి అయ్యా అంటూ రైతులు వేడుకుంటున్నారు. వారం రోజుల నుండి పడిగాపులు కాస్తున్న రైతులకు యూరియా దొరకటం లేదు. అటు అప్పుల బాధలు, ఇటు యూరియా బస్తాల బాధలతో సతమతమవుతున్నారు.
మహబూబాబాద్ జిల్లా ప్రాథమిక వ్యవసాయ సెంటర్లో రైతుల కష్టాలు ఇవి. వెంటనే ఇవ్వండి యూరియా అంటూ అధికారులకు చెప్పినా నేతలు మాత్రం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.